అందరికీ నమస్తే. ఈరోజు దీపావళి సెలబ్రేషన్స్ అయితే మస్తు అంటే మస్తు చేసుకున్నాం. ఇప్పుడే సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇక ఒకసారి అయితే చూపిస్తాం. మొత్తం ఆగమగం అంతా చిందరవందరంగా ఉంది. మా ఆయమ్మని అయితే ఇప్పుడే ఊరుస్తాం. ఇక ఇక్కడ అయితే అందరం ఒకటేసారి క్రాకర్స్ అయితే కాలుస్తున్నారు. ఈ టైంలో అయితే నేను ఇంకా రాలేదు. ఆ టైంకి అయితే ఇక్కడ సారు మేడం అయితే క్రాకర్స్ చిచ్చుబుడ్డీలు అయితే ముట్టిస్తున్నారు. మంచిగా అందరు సెలబ్రేషన్ చేసుకున్నారు. చాలా కలర్ఫుల్ గా అనిపిస్తుంది కదా. తీస్తున్నా నేనే ఇస్తున్నా. క్రాకర్స్ అయితే చాలా రకాల క్రాకర్స్ అయితే తీసుకొచ్చారు. ఇక్కడనైతే అంజలి యొక్క భూచక్రాన్ని అయితే ముట్టిస్తుంది. చాలా సేపు నుంచి అయితే ముట్టిస్తూనే ఉన్నది కానీ అదైతే అంటుకుంటలేదు. లాస్ట్కి వస్తేనైతే అంటుకుంది. మా సార్ అయితే అట్లా నేను నిలబడి చూస్తున్నాడు అసలు ఎట్లా అంటు పెడుతుంది అని చెప్పేసి. అది అప్పటికైనా అంటుకోలేదు, చాలా సేపటికి అంటుకుంది. ఇక సార్ వాళ్ళు అయితే ఇంటికి వెళ్తామని అయితే అన్నారు. ఇక మధ్యలో ఒకటి గ్రూప్ ఫోటో దిగుదామని చెప్పేసి గ్రూప్ ఫోటోని అయితే దిగినాం. గ్రూప్ ఫోటో దిగిన తర్వాత మా సార్ వాళ్ళు అయితే ఇంటికి వెళ్ళిపోయారు. సార్ అండ్ మేడం, సార్ వాళ్ళ బాబు అయితే వచ్చారు సెలబ్రేషన్స్ చేసుకోవడానికి హాస్పిటల్లో. ఫొటోస్ దిగిన తర్వాతనైతే సార్ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. సార్ వాళ్ళు వెళ్ళిన తర్వాత మేము ఇక్కడ హాస్పిటల్లో సెలబ్రేషన్ చేసుకున్నాం. ఇక్కడ చిచ్చుబుడ్డీలు అయితే చాలా ఉన్నాయి, చూశారు కదా. ఆల్రెడీ ఒకటి కంప్లీట్ అయింది కదా ఈ చిచ్చుబుడ్డీలు. అయ్యో ఈయన ఎక్కడికి వస్తాడు ఇంకా. ఇక్కడ నరేష్ ఆశిష్ బ్రో ఫొటోస్ దిగుతున్నారు. ఆ తర్వాత నేను ఇక్కడ క్రాకర్స్ అయితే కాలుస్తున్నా. ఇంతసేపటి దాకా వీడియో కవర్ చేసి తర్వాత నేను సెలబ్రేషన్స్ చేసుకుంటున్నా. నేను కూడా అన్ని బాంబులు ముట్టించాను. మంచిగా సెలబ్రేషన్ చేసుకున్నాం. మొత్తం పేల్చేసినాం. బాంబులు అన్నీ అయిపోయినాయి. హాయ్ చెప్పు, బాయ్. ఆయమ్మ నీకు వచ్చాడు పని ఉన్నది పొద్దుగల్లా. మేమైతే క్రాకర్స్ కాల్చిన తర్వాత మధ్యలో కొద్దిసేపు బ్రేక్ తీసుకున్నాం. మళ్ళీ కొద్దిసేపు అయినాక కాల్చుకుందాం అని చెప్పేసి. అంత లోపట్లనే ఆయమ్మ మార్నింగ్ లేట్ అవుతుంది వర్క్ చేసుకోవడానికి అని చెప్పేసి అప్పుడే ఊడ్చేసింది. ఆయమ్మ మేము మళ్ళీ పేల్చుతాం కదా, మళ్ళీ ఎందుకు ఊడుస్తున్నావు ఇప్పుడు అని అంటే, పేల్చుకోండి బిడ్డ, మీ సంతోషాన్ని ఎందుకు కాదా అనాలి, నేను మళ్ళీ ఊడుచుకుంటా, మీరు కాల్చుకోరు అని చెప్పింది. ఇక ఇక్కడ నేనైతే రాకెట్ని అయితే ముట్టిస్తున్నా. ఆ రాకెట్ అయితే పైనకి వెళ్తుంది కావచ్చు అని అనుకున్నా, కానీ అక్కడ ఎదురుగా ఉన్న కార్ కిందకి వెళ్ళి పేలింది. నాకైతే మస్తు భయం అనిపించింది. అసలు ఇక్కడ ఏమన్నా ఫైర్ అవుతుందా అట్లా అని. అక్కడికి చూసిన తర్వాత మంచిగానే ఉంది. తర్వాత మళ్ళీ వచ్చి కంటిన్యూ చేసిన అయ్యో పొంగుతుంది. చుచ్చుబుడి పో ఆడుకో. అలా గొల్లబడి నేను అగరబత్తి ముట్టించుకోకముందే బాంబు పెట్టడానికి అయితే వెళ్ళి అగరబత్తి ముట్టించుకొని వచ్చే లోపట్లోనే ఒక అబ్బాయి, ఒక పిల్లగాడు
అక్కడ పెట్టిన బాంబుని అయితే ఎత్తుకొని ఉరికిండు. నేను వచ్చి చూసేసరికి అక్కడ బాంబు లేదు. అంకుల్ భయపడతాడు మెల్ల. ఇది నా బాంబు. పో. అయ్యో బాంబే.